అందుకని భారతంలో వ్యాసుడు ఎక్కడా కూడా ఇది మీ జీవితంలో ఉన్న విషయమే అన్నాడు తప్ప ఇది ఈ పాత్రను మీరు అనుసరించండి, ఈ పాత్రను మీరు వ్యతిరేకించండి అని వ్యాసుడు ఎక్కడ అభిప్రాయం చెప్పాలా. అందుకే భారతం మన నిజ జీవితం, రామాయణం మనం జీవించవలసిన ఆదర్శ జీవితం, భాగవతం మనం పొందవలసిన దివ్య జీవితం. తేడా అది ఈ మూడింటికి. భారతం మన నిజ జీవితం, భారతం ఈజ్ యువర్ డైలీ లైఫ్. మనుషులు ఎలా ఉంటారో, వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావో, సమాజం ఎలా ఉంటుందో, అంత కుళ్ళు, అంత కల్మషం, అంత మంచి, అంత ఔదార్యం అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది ఒక అరగూర గంప. అందుకే ఇది మనకి 3 గ్రంథాల్లో చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇక్కడ మనం అదే అరగూర గంప. మనం పూర్తిగా జ్ఞానంతో ఉంటే భారతం వినం, అదో గోల అంటాం. గోల ఇదంతా వద్దండి అంటాం. రామాయణం చెప్పండి. పూర్తిగా నీశ్వరం అయితే అసలు దీని జోలికే రాలేదు. ఆ మిశ్రమ శైలిలో ఉన్నాం కాబట్టి భారతం మనకు బాగా నచ్చుతుంది. మనమే కనపడతాం ఇందులో. ఒకడు దుర్యోధనుడు కనపడతాడు, ఒకడు భీష్ముడు కనపడతాడు, రకరకాలు కనపడతారు. ఒకే మనిషికి ఒక్కసారి నేను ధర్మరాజులో ఉన్నానేంటి అనుకుంటాడు, ఇంకా సేపటి నేను దుర్యోధనుడు అయిపోయినట్టు అనుకుంటాడు. అయిపోయాడు వాడు. ఈ చెప్పింది నాకే వర్తిస్తుంది అనుకోండి అంటే అవుతుంది అక్కడ. అదే భారతం నిజ జీవితం, రామాయణం ఆదర్శ జీవితం, మోడల్ లైఫ్, భాగవతం నో డౌట్ డివైన్ లైఫ్, అది దివ్య జీవితం. అదంతా సింబాలిజం, ప్రతీకాత్మకం. దాని మీద మాట్లాడితే తర్వాత చూద్దాం. ఆ ప్రత్యేకం తెలిస్తే కానీ విషయం అర్థం కాదు. అది చారిత్రక విషయాల్లోకి వెళ్ళి పరిశీలించకూడదు. అది పురాణం. అది భాగవతం పురాణం, భారతం ఇతిహాసం, రామాయణం కావ్యం. తేడా ఉంది స్పష్టంగా. రామాయణం కావ్యం, పొయిటరీ దాని కూడా రామాయణం చదవద్దు, చేతస్థం పెట్టేస్తారు దానికి నామాలు పెట్టేస్తాడు వరుస పెట్టి కుదరదు. రామాయణం కవిత్వం, అది కావ్యం, రాసినవాడు మహాకవి వాల్మీకి. భారతం ఇతిహాసం, హిస్టరీ, చరిత్ర. ఇందులో కవిత్వం తక్కువ, వాస్తవాలు ఎక్కువ. భాగవతం అంటావా, అది పురాణం, అంతా ప్రతీకాత్మకంగా ఉంటుంది. ఏ కథని నువ్వు అలాగే తీసుకున్నావంటే మడిలో పడిపోయినట్టు లెక్క. దాని లోపలేముంది, ధ్వని ఏమిటి, అంతరార్థం ఏమిటి అని ఆలోచించాలి.